మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ బీజేపీ అభ్యర్థి ప్రేమంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ప్రచారం ఎలా సాగుతుంది అన్నది తెలుసుకుందాం. నా ప్రచారం ఏ విధంగా చాలా సానుకూలమైన యొక్క వాతావరణం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మేధావులు, పట్టభద్రులు, విద్యావంతులు, అడ్వకేట్స్, అదే విధంగా డాక్టర్స్, టీచర్స్, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రైవేట్ టీచర్స్, ఉద్యోగులు చాలా సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. చాలా స్పష్టంగా అయిన రీతిలో చెప్తున్నారు. ఈసారి మోడీ గారు వెంట ఉన్నాం, మేము మిమ్మల్ని సైతం ఇక్కడ గెలిపిస్తామని చెప్పి మిమ్మల్ని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి మేము నైతికమైన యొక్క మద్దతు తెలియజేస్తామని అనుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. 4,60,000 మంది పట్టభద్రులైనటువంటి ఈ నియోజకవర్గాల్లో అసలు గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగులకు చేసింది ఏం లేదు. మీ ప్రభుత్వం ఇప్పుడు మీ బీజేపీలో ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కారణంగానే దేశంలో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతున్నది. ఎంత ఆర్థిక పరిస్థితి మెరుగైతే అంత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాలంటే శిక్షణ అవసరం. మేము గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు ఉద్యోగం చేసుకునే విధంగా, ఉపాధి పొందేటువంటి ఒక ప్రయత్నాలు మేము చేస్తాం. 12 జిల్లాలు, 34 నియోజకవర్గాలు ఇప్పటివరకు విస్తృత పర్యటన చేయలేదని తెలిసింది. ఇప్పుడు ఇంకా ముందు ఏ విధంగా మీరు ప్రచారం చేయబోతున్నారు? ఇప్పటికే నేను చాలా ప్రాంతాలు పర్యటించాను. మిగతా వాటిని కూడా పర్యటిస్తాం రోజు. ఎందుకంటే ఇది చాలా 5 పార్లమెంటు ఏరియాల ప్రతినిధులు ఉన్నాయి. కేవలం మాకు 12-13 రోజుల సమయంలో మాత్రమే నా అభ్యర్థిత్వం ప్రకటించబడ్డది. ఏది ఏమైనా నా యొక్క బలగం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మా పరివారకు సంబంధించిన వాళ్ళు, నా మిత్రులు అనేక మంది. నేను గత అనేక సంవత్సరాలుగా 43 సంవత్సరాలుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా యువ మోర్చా ఈ 3 జిల్లాలతోనే అనుబంధం ఉంది. గ్రామాన తిరిగిన దాంతో వేల మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క ఆదరణతో నేను ఈ యొక్క ఎన్నికను ఈ ప్రచారాన్ని నిర్వహించబోతున్నాను. యువకులు ఎక్కువ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. పట్టభద్రులు కూడా బీజేపీ అంటే బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మరి వారికి మీరు ఇచ్చే సలహా? నేను ఒకటే పట్టభద్రులకు, మేధావులందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, ఈ ప్రాంతంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లో ఈ జిల్లాల్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికైన యొక్క సభ్యులు లేనప్పటికీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది. రోడ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు, లేకపోతే కిసాన్ సన్మాన్ కింద రైతులకు కావచ్చు, రేషన్ కావచ్చు, ఫ్రీ రేషన్ కావచ్చు, ఫ్రీ వ్యాక్సిన్ విషయంలో కావచ్చు, ఈ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూనే ఉన్నది. నన్ను గనుక ఈ ప్రాంతం నుంచి గెలిపిస్తే ఇంకా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఏం ఫరక్ పడేది లేదు అక్కడ. ఎందుకంటే అధికార పార్టీతోని ఏమి జరిగేది లేదు. వాళ్ళు చెప్పిన మాటలే ఇప్పటి వరకు నెరవేర్చలేరు. ఇంకా ఇది నెరవేరుస్తారని నమ్మకం లేదు. ఇంకా బీఆర్ఎస్ అయితే గెలిచినోళ్లే ఆ పార్టీలకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంకా గెలిపిస్తే ప్రజలకు, అందుకోసమే ప్రజలు స్పష్టమైన దీంట్లో ఉన్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీని అభ్యర్థిని గెలిపించాలని, నరేంద్ర మోడీ గారు వెంట విద్యావంతులు అందరూ ఉన్నారనే ఒక సంకేతం ఇవ్వాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారు. ఇది ప్రేమంత్ రెడ్డి అభిప్రాయం. ఖచ్చితంగా పట్టభద్రుల నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను గెలుస్తాను, నాకే పట్టం కడతారని చెప్పి ప్రేమంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.